నిజం చెప్పనా, ఈ మధ్యకాలంలో నాకు నేనే అర్థం కావటం లేదు. అందరినీ నవ్విస్తున్నాను, అందరితో కలిసి తిరుగుతున్నాను, కానీ లోపల మాత్రం ఏదో వెలితి. ఒకప్పుడు నాకంటూ కొన్ని ఇష్టాలుండేవి, నాకంటూ ఒక ప్రపంచం ఉండేది. కానీ ఇప్పుడు ఎదుటివాడి సంతోషం కోసం నన్ను నేను చంపుకోవడం అలవాటైపోయింది. వాడు ఏమనుకుంటాడో, వీడు ఏమనుకుంటాడుంటాడో అని ఆలోచించి అసలు నేనెవరో నేనే మర్చిపోయాను. ఎవరికో ఏదో నిరూపించాలనే తపనలో నా ప్రశాంతతని తాకట్టు పెట్టేశాను. మన బాధని పంచుకోవడానికి 1000 మంది ఉన్నారని భ్రమపడతాం, కానీ కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచిస్తే మన పక్కన మన నీడ తప్ప ఎవరూ ఉండరు. మనం పడిపోయినప్పుడు మనల్ని లేపే చేతుల కంటే మనం ఎప్పుడు పడతామా అని చూసే కళ్ళే ఎక్కువ. ఎంత చిత్రంగా ఉందో కదా. అందరికీ అన్నీ చేసి పెడతాం, అందరి కష్టాల్లో తోడుంటాం, కానీ మనకు ఒక కష్టం వస్తే మాత్రం నేను ఉన్నా అని గుండె మీద చేయి వేసి చెప్పే ఒక్క మనిషి కూడా కనిపించడు. ఈ ఒంటరితనం నన్ను తినేస్తోంది, కానీ బయటికి మాత్రం మొహానికి ఒక నవ్వు అనే ముసుగు వేసుకుని తిరుగుతున్నాను. చివరికి నాకు అర్థమైంది ఒక్కటే, ఈ లోకంలో మనకి మనమే తోడు. మన బాధని మనమే భరించాలి, మన గెలుపుని మనమే వెతుక్కోవాలి. ఈ మౌనం వెనుక ఉన్న తుపాను ఎవరికీ కనిపించదు, నా గదిలో ఉన్న 4 గోడలకి తప్ప.